అప్పలైతే అయిపోయిన కారపప్పులు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. కరకర అంటున్నాయి ఫ్రెండ్స్, సూపర్ వచ్చినాయి, మస్తు కుదిరినాయి, కరకర అంటున్నాయి. ఇన్ని రోజులు నాకు ఖరాబ్ కావు, కరకర అనేవి. మెత్తగా ఉండదు, మెత్తగా ఉంటే ఊకనే ఖరాబ్ అవుతుంది, 2-3 రోజులకు ఖరాబ్ అయింది. బాగా ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము కారపప్పలు చేస్తున్నాం, కట్టెగారెలు. మా సైడ్ కట్టెగారెలు అంటారు, కారపప్పులు గిట్ట అంటారు. చూద్దాం ఫ్రెండ్స్, కరకరలాడే కారపప్పులు ఎట్లా చేయాలంటే, ఇంకో ఈ శనగలు కొన్ని మంచి శనగలు పప్పు పోయాలి, కొంచెం పోసినాం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ వీడియో తెలియజేయడానికి కొన్ని తీసినాము. కరేపాకు వేసుకోవాలి, కరేపాకు గిట్ట కొంచెం వేసినాము. ఇంకా అది 3 కేజీల పిండి, పసుపు అది పసుపు వేయాలి, పసుపు వేసినాం, కొంచెం పసుపు వేయాలి. అల్లం, పచ్చిమిరపకాయ, ఉప్పు సరిపడది ఉప్పు వేసుకోవాలి. వేసినాం ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయ నూరినాం, అల్లం గిట్ట అది గిట్ట కలుపుకున్నాం. చేతిలో దప్పు ఉప్పు వేయాలి ఫ్రెండ్స్, కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందాక పచ్చిమిరపకాయల అల్లంలో కొంచెం వేసినాం, కానీ పిండి ఎక్కువ ఉంది కాబట్టి 3 కేజీల పిండి ఇది, ఉప్పు వేస్తుంది. ఉప్పు వేసినాం, వేసుకోవాలి. ఇప్పుడు వేడి వాటర్ తోటి కలుపుకోవాలి, కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలి, కొంచెం హాట్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం కలపాలి. ఉప్పు ఇంకెంత వేస్తున్నాం, సరిపోలేదు. ఇదేంద్రా వీడియో బంద్ అవుతుంది, ఏంద్రా కట్ అవుతుంది ఏంది అంటే ఇదా వచ్చేది? ఈ పల్లీలు పలుకులు చేసుకొని పల్లీలు గిట్ట పోసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటాయి. పల్లీలు పల్లీలు పోసుకోవాలి, పోసుకుంటే కలుపుకోవాలి, మధ్యలో వస్తాయి పిండి అట్లా పైన పోసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక వరుస కలపాలి, పోయాలి. కరేపాకు వేసినాం, జీలకర్ర వేసినాం, అల్లం, పచ్చిమిర్చి, శనగ పప్పు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఉప్పు అన్నీ వేసుకోవాలి. కొంచెం లైట్గా నూనె వేసుకోవాలి, కొంచెం నూనె వేసుకోవాలి లైట్గా. పచ్చి నూనె వేసుకోవాలి కొంచెం లైట్గా. పచ్చి నూనె వేసుకున్నాక కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు మేము తక్కువ వేస్తున్నాం, మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్లు వేస్తున్నాం, అందా మేము వేయంగానే ఇట్లా వేయాలని వేస్తున్నాం. నెయ్యి వేసుకోవాలి. మా పిల్లలు వద్దంటారు జాగ్రత్త, మేము వేయట్లేను, కొంచెం వేస్తున్నా. పెరుగు పిండి ఎక్కువ ఉంది, పెరుగు తక్కువ అనమాట, చాలు. 1/2 కేజీ పిండికి అయితే 4 స్పూన్లు మస్తు అవుతుంది. కలుపు హాట్ వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ పోయి కొంచెం మొత్తం ఒక్కసారినా కొంచెం పోసుకోవాలి. పిండి కలుపుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్, మంచిగా సాఫ్ట్గా కలుపుకున్నాము. ఇక నూనె వేడి చేద్దాం. కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్, మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ఎట్లా వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్, సూపర్ వస్తాయి, కట్టెగారెలు కరకరలు ఆడతాయి. తువాల కప్పు, దాని మీద తువాల కప్పుకోవాలి, కొద్దిసేపు గుడ్డ తువాల కప్పినాం, టవల్ కప్పాలి. ఇక కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి పెట్టమవుతుందో దగ్గలాడుతుంది, వంట బాగా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పెట్టు. ఇంకా కళాయి పెట్టేసినాం,
నూనె పోస్తాం ఇక. ఎమ్మటే నూనె పోసుకోవద్దు, మళ్ళీ మంట వస్తుంది, అవన్నీ నీళ్ళు ఇంకిపోవాలి. నీళ్ళ ఇంకిపోవాలి, వాటర్ ఇంకిపోయినాక నూనె పోయాలి. ఎందుకంటే మరి అలా చిటపట అని అవుతాయి మొత్తం వాటర్. ఇట్లా మొత్తం వాటర్ అన్ని ఇంకిపోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఇంకిపోతే మళ్ళా అది పటకట పటపట అంటాయి. ఆయిల్ పోస్తున్నాం, ఆయిల్ కట్ చేసి పోస్తున్నాం. ఈ ఆయిల్ ఇంతలా వీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతలా వీట్ అయ్యేంతలా నూనె అది కట్ చేయాలి. అది ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కరపప్పులు దాని మీద ఒత్తాలి. కత్తెర దిగుతలేదు ఫ్రెండ్స్. ఇది చాకు చాకు నాకు కాగితం కావాలిగా. ఎందుకు నేను చేసినా కానీ నీకు కూడా బలవండి కొడతా సామి తీసి కిలో చేసి అవన్నీ అవతలేసినాగా. అంత ఉంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వస్తుంది. దీన్ని చిన్నది ఇట్లా లడ్డు చేసుకోవాలి ఫ్రెండ్స్. లడ్డు చేసుకున్న తర్వాత దీని మీద పెట్టి ఈ పేపర్లు ఇలా కప్పేయాలి. తర్వాత దీన్ని పట్టుకొని ఒత్తాలి ఫ్రెండ్స్, గట్టిగా ఒత్తాలి. ఇది వచ్చిన తర్వాత తీసి కవర్ మళ్ళీ ఇప్పాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్నది వచ్చింది కట్టగార. ఒకటైంది ఫ్రెండ్స్. మళ్ళా సేమ్ ఇలానే దీన్ని మంచిగా పెట్టి మంచిగా ముద్ద చేసుకోవాలి ఫ్రెండ్స్. ముద్ద చేసుకున్న దాన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ దీని మీద పెట్టి వత్తాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఉంటే కొంచెం ఈజీ ఉంటుంది, లేకపోతే చేతితోటి గిట్ట వచ్చుకోవచ్చు. ఇది లేకున్నా కానీ చేతితో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చిన్నగా వేసింది కాబట్టి చిన్నగా వచ్చింది. ఇలా ప్లేట్ మీద కవర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా దీని మీద పెట్టి చెంపుతో ఇలా కొట్టాలి ఫ్రెండ్స్. ఇలా కొడితే కొంచెం పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇది సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఎమ్మటే చేసుకోవచ్చు. ఇలా అయితే అల్ల నూనె ఫ్రెండ్స్, గిత్తతో దాన్ని అడబెట్టి గిత్తతో రుద్దుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకో లడ్డు తీసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ దాన్ని ఎత్తాలి ఫ్రెండ్స్ తీసుకొని చెమ్మతోనే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వచ్చింది. ఎంత ముద్దుగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంకా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. గారెలు అంటే కట్ట గారెలు, కారపప్పులు ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, నేను నోట్ చేయట్లేదు కానీ నేను ఇక్కడ వరకు చూస్తున్నా. నేను పట్టు చేతుల వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి సెకండ్ గేర్, తర్వాతకి ఫోర్త్ గేర్, తర్వాతకి గేర్, తర్వాతకి సిక్స్త్ గేర్, సెవెంత్ గేర్, నైన్త్, 10th, 11th, ఫస్ట్ గేర్. అంతసేపు పోతారా? మంచిగా పోతే ఇంత మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఓ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా వచ్చింది చూడండి. పట్టు నీ చేతుల మీద వస్తా. నాకు అట్టు పట్టు, అట్ట కూడా రాదు. ఉప్పు ఎత్తది ఇగో ఇది అది ఊరికనే ఉంటది. దాని మీద ఎడబెట్టి కడతావు, కింద పెట్టుకుంటావా? డాడీ ఏదో ఒక షాపును ఏదో వేసుకుని కొడతా కానీ చెప్తావు ఏంది? సింపుల్ ఎట్లా సింపుల్ కుట్టాను చేయొచ్చు. అది 2 వరుసలు వేసుకోవచ్చు. అంత పెద్ద కవర్ చెప్తా ఉంటుంది చూడు. కారానికి అంతేసినది కానీ చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా కవర్ పెట్టి కుట్టుకోవాలి. కవర్ల మీద రాసుకోవాలి నూనె. చూడండి ఫ్రెండ్స్, మా వాడు చిన్న చేసిండు. ఇంకో అవుతున్నాయి కారపప్పులు గిన్నెడు అయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. పిండి అంతా అట్నే ఉంది, పిండి బ్రష్ చేస్తున్నాం. అరే ఇది చేయాలి అసలు. 2-3 డబ్బాలలో ఎంత మంచిగా ఉంది చూడు. కొంచెం కొంచెం మరింత పెట్టాలి పిండి. పెద్ద సిగ్గుతో చిన్నగా వచ్చింది. చేపలన్న పచ్చడి పెడదాం అంటే దాని తక్కువ ఎడపడేది నాకు తీసుకోవాలి. ఇప్పుడు అది దాని మీద అంచుకున్నది చూడు, అంచుకున్నది సగం పడదు కింద. దానికి అంచు కట్టింది కదా పోయి. అది ముక్క అనుకు లోపల కన్నా ఏం కాదు. ఆ ముక్క ఉండదు దానికి అంచుకి. సార్లే సార్లే ఇక ఒకసారి మళ్ళీ ఎక్కువ అయితే ఎలా పడదు. స్థలం లేదు. డాడీ అమీబా చేసిన స్థలం లేదు ఫ్రెండ్స్. మంచిగా అది అంటకు దానికి అంటుకుపోద్ది. అన్ని లడ్డూలు లడ్డూలు అంటే ఖరాబ్ అవుతున్నాయి. నేనేం వేయలేదు, నేను అన్ని కరెక్ట్ గానే వేసుకుంటున్నా. ఇంకా దాని మీద ఒక ఇంట్లో ఇంట్లో మట్టిసాగా పెట్టుకొని అక్కడ దెబ్బ తీస్తే ఎర్రగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా అయినాక తీసుకోవాలి, తిరిగేసుకోవాలి. మన చూడు చూడు డాడీ పుట్టినాడు పోయి తునిగిపోతుంది. తిక్కాలని నేను వచ్చి బాగుంటది. ఇంకా ఎంత మంచిగా కలిసి వస్తుంది చేసేసాము అంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతున్నాయో కట్టెగారులు. సూపర్ గా వస్తున్నాయి కర్రకర్రలాడే కట్టెగారులు. ఎర్రగైనాయి మంచిగా. మా ఊరు ఇది ఎట్లా వస్తుందో. సెకండ్ వేసుకోండి ఫ్రెండ్స్, థర్డ్ గేర్ వేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా వచ్చింది.
ఈ పెద్ద ఇదే అదిరా పోతుంది వద్దిరా కింద పని అయ్యో నా ఎంత పెద్ద పెట్టింది పైన